హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఫార్మర్ రైతే రాజు. ఈరోజు మనం ఇక్కడ మహబూబాబాద్లోని సిరి ఆగ్రో ఇండస్ట్రీస్ వారి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ రైతులకు అవసరమయ్యే స్పేర్ పార్ట్స్ అంటే పవర్ వీడర్లు అండ్ టిల్లర్లు, రోటోవేటర్లు, రైతులకు కావాల్సిన టాపర్లు కానీ టాపర్లు, అట్లాగే మన ఈ బ్యాటరీ స్ప్రేయర్స్, రైతులు వాడే స్ప్రేయర్స్ అండ్ తైవాన్ పంపులు కూడా వాటికి ఇక్కడ వాళ్ళ దగ్గర అన్ని రకాల ఫెసిలిటీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటి వివరాలు రైతులకు ఏ విధంగా వీళ్ళు చేసే సేవ గురించి మనం తెలుసుకోబోతున్నాం. నా పేరు బాలరాజ్ అండి, మాది సిరి అగ్రో ఏజెన్సీస్ అండి. మహబూబాద్ బైపాస్ రోడ్, విఆర్ అండ్ గార్డెన్ ఆపోజిట్, మహబూబాద్. ఇది డబుల్ మోటర్ అండి, డబుల్ బ్యాటరీ, డబుల్ మోటరు. ఇది అన్బాక్సింగ్ ఇది. దగ్గర దొరికే మోడల్ ఏమేమి చెప్తారా? డబుల్ మోటరు, డబుల్ బ్యాటరీ. ఇది డబుల్ మోటరు, సింగిల్ డబుల్ బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ. ఇది డబుల్ మోటరు, డబుల్ మోటరు. ఇది సింగిల్ బ్యాటరీ, సింగిల్ మోటరు. ఇది ప్రైస్ వచ్చేసి 3,500 అండి. ఇది 28. ఇది 3,000 అండి. ఇది 2 నుంచి 2,500 మధ్యలో. ఇది అన్బాక్సింగ్. దీన్ని రైతులు ఏవి ఎక్కువ ఇష్టపడుతున్నారు? మనకు ఎక్కువ డబుల్ మోటర్ అని వస్తుంది సార్. డబుల్ మోటర్ అంటే చాలాసేపు వస్తుందా? ఇది ఫ్రెషర్ ఎక్కువ వస్తుంది, ఇంచుమించుగా తైవాన్కి వస్తుంది అండి. బ్యాటరీ ప్యాకప్ కూడా 30 నుంచి 35 స్ప్రేస్ కొట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇది అన్బాక్సింగ్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఈ డబుల్ బ్యాటరీ మోడల్ని అన్బాక్స్ చేయబోతున్నాము. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి మనం చూపించబోతున్నాం. దీనికి సేమ్ యాజ్ ఇది తైవాన్ కానీ ఇట్లా వస్తుందో మనకు కూడా సేమ్ వస్తుంది అండి. ఇది బ్యాటరీ లెవెలా? అది బ్యాటరీ లెవెల్ అండి. ఇది వచ్చేసి బ్యాటరీ లెవెల్. మనకి ఇక్కడ డబుల్ మోటర్, 2 స్విచ్లు ఉంటే డబుల్ మోటర్ అంటున్నాండి. మళ్ళీ ఇంకోటి 12/12 ఉంటే డబుల్ బ్యాటరీ. 12 వోల్ట్స్ అండ్ 12/12 అంటే డబుల్ బ్యాటరీ. డబుల్ బ్యాటరీ అండి. ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ వస్తే మనకు ఇక్కడ ఉందా 12/12. ఇది డబుల్ బ్యాటరీ అండి. 12/8 అంటే సింగిల్ బ్యాటరీ. అంటే ఒకసారి బ్యాటరీ రీఛార్జ్ చేసుకున్నాక మనకు 30 నుంచి 35 డబ్బాలు కొట్టుకోవచ్చు. టైమింగ్ అంటే ఇక మనకు కొట్టేదాన్ని బట్టి మనకు డబ్బాలు అయితే ఐడియా ఉంది, కానీ టైమింగ్ అంటే మ్యాక్సిమం 6 అవర్స్ కొట్టుకోవచ్చు. 6 అవర్స్ 30 డబ్బాలు అంటే దాదాపుగా ఒక 2 ఎకరాల వరకు అయితే 3 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు కొట్టుకోవచ్చు. అంటే ఒకసారి రైతు రీఛార్జ్ చేసుకున్నాక దాన్ని ఒక రోజంతా చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ ఉన్న వాళ్ళైతే డబుల్ బ్యాటరీ కాబట్టి డబుల్ బ్యాటరీ ఆన్ చేసుకుంటే అలా కూడా నడిపించుకోవచ్చు. ఇది వచ్చి రైతుకు ఒకప్పటి స్ప్రేయర్స్ ఎలా ఉండేదంటే మాన్యువల్గా కొట్టడం జరిగేది. ఆ మాన్యువల్గా కొట్టేటప్పుడు అవంత ఎలా అంటే చాలా అటు దాని యొక్క మందు వెనక నుంచి మోసుకోవడం, అలాగే ఇట్లా పొద్దు స్తమానం ఇలా హ్యాండిల్తో ఇలా అప్ డౌన్ చేయడం వల్ల ఆ రైతుకు నొప్పి వచ్చేది. చాలా అలసిపోయి ఒక్కోసారి ఆ మందు యొక్క వాసన పడక కూడా అది చాలామంది మాస్కులు లేకుండా వాడతారు. కాబట్టి అలా చేయడం వల్ల వాళ్ళకి ఈ ఒంటి నొప్పులతో పాటు ఆ మందు యొక్క పవర్ ఎఫెక్ట్ పడి అస్వస్థతకు గురై హాస్పిటల్లో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ స్ప్రేస్ రావడం వల్ల రైతులకు ఒకప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా శ్రమ తగ్గుతుంది, శ్రమ తగ్గడం, సమయం కూడా తొందర అవుతుంది. కాబట్టి అప్పటి రేటు కానీ ఇప్పుడు రేటు తక్కువగానే ఉన్నాయి. ఆ రకంగా రైతుకు ఎంతో మేలు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది డెమో చూద్దాం ఫస్ట్. దీని తర్వాత 1 by 1 చూపిస్తాం. స్లో దీంతో ఎన్ని లీటర్లు పడుతుంది? 20 లీటర్లు. 20 లీటర్లు అంటే 34 పంపులు అంటే దాని ప్రెషర్ చూడండి సార్, సేమ్ యాజ్ ఇది తైవాన్ కొట్టినట్టే. ఓకే తైవాన్ పంప్. ఇప్పుడు మామూలుగా సింగిల్ మోటార్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు డబుల్ ఆన్ చేస్తున్నా. చూడండి, ఇటు అడ్జస్ట్మెంట్ సార్, ఇటు కవర్ చేయండి. ఇలా వెడల్పు మనకు దగ్గర దూరం ఇట్లా లెంత్ అక్కడ పడుతుంది మనకు రోడ్ మీద. ఇది చూడండి, సేమ్ తైవాన్ ఇట్లా మన ఇట్లా అడ్జస్ట్మెంట్ సార్. మొత్తం మనకు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకు స్లో కావాలన్నా స్లో చేసుకోవచ్చు. ఈ 2 బట్టలు మనం చేసుకుంటే ఓన్లీ బ్యాటరీతో నడుస్తుంది మనకు. ఇట్లా స్లో కూడా కొట్టుకోవచ్చు మనకి. ఇట్లా హై ప్రెషర్ వలన ఆన్ అవ్వకుండా నడుస్తుంది.
మనకు హై బ్యాటరీ కావాలంటే ఇట్లా మనకు డబుల్ మోటార్. ఇగో మనకు కొంచెం ప్రెషర్ ఎక్కువ తక్కువ కావాలంటే ఒక మోటార్ బంద్ చేసుకోండి, తక్కువ వస్తుంది మనకు. ఇంకొంచెం తక్కువ కావాలంటే ఇది బంద్ చేసుకోండి. లేకుండా ఈజీ అయిపోతుంది. అక్కడ పడుతుంది మనకు వాటర్ అయితే. 10 మీటర్ల రెండు వరకు ఎక్కువ కూడా మనం వాడుకోవచ్చు. చాలా ఎక్కువ చెట్లకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నాదర్స్కి వెరైటీస్ ఉంటాయా? ఉన్నాయన్నా. గడ్డి మందుకి ఇట్లా కొట్టుకోవడానికి డబుల్ నాదలు వస్తుంది ఇది. మనకి ఇది డబుల్ నాదలు వస్తుంది. గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు మీకు నాజల్స్ ఎన్ని రకాలు ఉంటాయండి ఇందులో? దీన్ని 2 రకాలు ఉంటాయి. 2 రకాలు. దీన్ని దేనికోసం వాడతారు? దీన్ని మనం గడ్డి మందు కానీ లేకపోతే తోట మిర్చికి మందు కొట్టేటప్పుడు రెండు చిన్న చెట్లు ఉన్నప్పుడు వాడుకోవచ్చు. నార్మల్ వాడింది దేనికోసం? దూరంగా ఇది మనకు పొలానికి కానీ పత్తికి కానీ పెద్ద చెట్లకు కానీ చిన్న చెట్లకు కానీ కొట్టుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. ఇది గడ్డి మందుకు చిన్న చెట్లు మిర్చి ఉన్నప్పుడు 2 సార్లు పడేటప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది వచ్చేసి డబుల్ నాజల్ అండి. డబుల్ నాజల్. ఇది కింద అంటే కింద చిన్న చెట్లకు స్లోగా వాడుతుంది. స్లోగా నిదానంగా ఇట్లా మిర్చికి ఎక్కువ వాడతారు దీన్ని. మిర్చి పంట కోసం అయితే మిర్చి పంటకు మనకి ఎక్కువ వాడతారంట. ఇది డబుల్ నాజల్. దీంతో పాటు ఏ ఎసెసరీస్ దీనికి వస్తాయి అంటే ఇవేనా? వీటితో పాటు మనకు చార్జర్ వస్తుంది. అడాప్టర్ చార్జర్ వస్తుంది. అడాప్టర్ కూడా వస్తుంది. అది కూడా 12 volts. 12x12 12 volts అడాప్టర్ వస్తుంది. అండ్ అడిషనల్ నాజల్స్ పట్టీలు వస్తాయి. దీనికి బ్యాగ్ మనం వేసుకోవడానికి దీంతో పాటు మనకి బెల్ట్ కూడా ఉంటుంది. ఓకే. ఈ బ్యాటరీ మనీ కార్డు ఇప్పటివరకు ఏమైనా బ్యాటరీ పాడైన సందర్భాలు ఉన్నాయా? లేదు సార్. మన 6 నెలలు బ్యాటరీకి వారంటీ ఉంటుంది. కంపెనీ వారంటీ ఉంటుంది. మనకు 6 నెలలు బ్యాటరీ కంపెనీ వారంటీ ఉంటుంది. దీనికి బ్యాటరీస్ ఎప్పుడైనా దిగిపోయినప్పుడు మళ్ళీ దీనికి రిమూవల్ చేసుకొని మళ్ళీ వేసుకునే అవకాశం ఏమైనా ఉందా సార్? మనకు కంపెనీ వచ్చేసి 6 నెలలు బ్యాటరీ గ్యారంటీ ఉంటుంది. వారంటీ రిప్లేస్మెంట్ చేస్తాం. మనం బ్యాటరీ పోతే బ్యాటరీ రిప్లేస్మెంట్ చేస్తాం. అలాగే మనం బయట ఇక్కడ మార్కెట్ అవైలబుల్ ఉందా? మార్కెట్లో అవైలబుల్ ఉంది. మన కాడ కూడా అవైలబుల్ ఉంది. 12x12 ఉంది, 12x8 ఉంది. కాబట్టి మరి ఇంకోటి సార్, అది మెయిన్, అది బ్యాటరీ మినిమం వారానికి ఒక 2 సార్లు ఛార్జింగ్ పెట్టి పక్క పెట్టాలి ఫార్మర్. అట్లే పట్టించుకోకపోతే అది మనకి ఇబ్బంది పెడుతుంది. బ్యాటరీ డెడ్ అయిపోతుంది. బ్యాటరీ వాడుతున్నా వాడకపోయినప్పుడు వారంలో ఒకసారి 2 సార్లు కొంచెం ఛార్జ్ అలా పెట్టుకొని ఉంటే మనం మొబైల్ వాడుతున్నాం. మొబైల్ కూడా అంతే కదా. మొబైల్ వాడినప్పుడు ఎలాగ మనం వాడకున్నా దాన్ని ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెడితేనే లైఫ్ అనేది ఉంటుంది. అలాగే దీన్ని బ్యాటరీ వస్తువే కాబట్టి ఈ బ్యాటరీని వాడినా వాడకున్నా అప్పుడు వీక్లీ ఒకసారి అయినా దాన్ని ఛార్జింగ్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టి పక్క పెట్టినా మనకు బెనిఫిట్ ఉంటుంది. బ్యాటరీ డెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. రైతులు గమనించి వాడుకుంటే మంచిది. మనకు 12x12 సింగిల్ మోటార్. దీనికి తేడాలండి. దీనికి తేడాలంటే ఇంకా ఛార్జింగ్ లేదంటే చెప్పండి. దీనికి దానికి తేడాలండి సార్. ఇక్కడ మనకు ఇక్కడ 2 స్విచ్లు వచ్చినాయి. దానికి ఇక్కడ ఒకటే స్విచ్ వస్తుంది. ఇది సింగిల్ బ్యాటరీ, సింగిల్ మోటార్. డబుల్ బ్యాటరీ తక్కువ ఉంటుందా? ప్రెషర్ తక్కువ ఉంటుంది. ప్రెషర్ తక్కువ ఉంటుంది. మనకు చిన్న ఫార్మర్స్ ఒక 2 ఎకరాలు కానీ ఎకరం కానీ ఉన్న వాళ్ళకు ఇదే మనకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఎన్ని వస్తాయి అంటే 20 నుంచి 25 మధ్యలో వస్తాయి. 25 ట్యాంకులు కొట్టుకోవచ్చు మనం. 20 ట్యాంకులు వస్తాయి మనకు. సింపుల్గా ఒక ఎకరం కానీ 2 ఎకరాల ఫార్మర్లు మంచిగా ఈజీగా వాడుకోవచ్చు. చిన్న ఫార్మర్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు 2500-2800 మధ్య లభిస్తారు. ఇలా మోడల్ ఉన్నాయి 4 రకాలు. అడ్మిరియల్ ఒరిజినల్ అండి. ఇది 16 లీటర్. మళ్ళీ ఇది 16 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అండ్ 12 volts బ్యాటరీ. కాకపోతే ఇది సింగిల్ మోటార్ సేమ్ మోటార్ అనమాట. అంటే దీన్ని చిన్న రైతులు ఎకరం కానీ 2 ఎకరాలు కానీ రైతులు ఈజీగా వాడుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి హరిత అండి. ఇది కూడా డబుల్ బ్యాటరీ, కాకపోతే డబుల్ మోటార్ కాదు, పెద్ద మోటార్. ఇది పెద్ద మోటార్ కాకపోతే దీనికి ఈ టైప్ వస్తుంది మనకు. కెపాసిటీ 12x12
1200 పడిన అంత ప్రెషర్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మోటార్ కెపాసిటీ అంటే దీనికన్నా డబుల్ మోటార్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. డబుల్ మోటార్ కన్నా కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది. కాకపోతే మోటార్ పెద్ద మోటార్, డబుల్ మోటార్ కాదు కానీ పెద్ద మోటార్, ప్రెషర్ ఎక్కువ వస్తుంది మనకు. ఎక్కువ రైతులు లైక్ చేసే పంపు ఇది, ఎక్కువ అవే వాడతారు రైతులు. ఓకే, డబుల్ మోటార్ తర్వాత సేల్ అయ్యేది ఇదే. ఇది అన్బాక్సింగ్ చేద్దాం. మెకానికల్ ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు, అన్నీ మనం చేసేస్తాం. బ్యాటరీ మోటార్ మనకు సరిపోతుందండి. మనకు వచ్చేసి 5 రకాల నాదాలు వస్తాయి ఇలా. దీంట్లో చూసారా, ఇందులో 5 రకాల నాదల్స్ మనకు అవసరాన్ని బట్టి దేనికి ఇక్కడ వాడుకోవాలనేది. ఈ పువ్వుతోటి 6 రకాలు వస్తుంది. ఇదొకటి విడ్త్ కోసం అనమాట. అయితే కొంతవరకు ఈ పరిధిలో పడాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ వాడతారు. మీకు అడిషనల్ ట్యాప్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉందండి. అదేంటంటే గడ్డి మందు లాంటి వాటికి కొట్టుకునేటప్పటికి వేరే పక్క పైరు మీద పడకుండా ఉండాలంటే ఇలాంటివి పెట్టుకొని ఆ లిమిట్ అదే మన ఆ పరిధిలోనే ఈ మందు పడేటట్టు కొట్టుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఇది చేసుకోవడానికి మనం దీంట్లో ఏదైనా వాడుకోవచ్చు. దీని కెపాసిటీ ఏంటండి? ఇది 12x12 వాటర్ ట్యాంక్ 16 లీటర్. అది వచ్చేసి 20 లీటర్లు 6 లీటర్లు అంటే గట్టిగా పోయింది కాదు. చాలు. మనకి ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఒకటి ప్లస్ మోటారు ఆన్ ఆఫ్, ఇది అడ్జస్ట్మెంటు. ఏం మనకు ఎక్కువ డబుల్ మోటార్ తర్వాత రన్ అయ్యేది ఎక్కువ. మనకు ఇంకా వేరే నాదలుగా మార్చుకోవాలంటే ఇక్కడ బంద్ చేసుకో, ఇక్కడ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది దీనికి. అది ఇచ్చాను, ఇంకోటి ఇచ్చా. చూడండి సార్, నిజానికి చెప్పండి. ఇది వచ్చేసి మనకు గడ్డి మందుకు కానీ చిన్న చెట్లకు కానీ పెద్ద చెట్లకు కూడా వాడుకోవచ్చు. చిన్న చెట్ల కంటే మన చిన్న మొలకున్నప్పుడు చిన్నగా స్లోగా పెట్టి వాడుకోవచ్చు. చిన్న స్లో పెట్టి దగ్గరగా ఆ పువ్వు అయితే గుబురుగా వస్తుంది, ఎక్కువ దగ్గరగా వస్తుంది. మనకు చిన్న చెట్లకు కానీ పెద్ద చెట్లకు కానీ సరే మందు వేసి కాకుండా ఇది వాడుకోవచ్చు. అవసరం పట్టుకోవచ్చు. ఈ 5 అన్ని విధాలు వాడుకోవచ్చు. ఈ 3 ప్లస్ ఈ 2 ఇలా వాటర్ అయిపోయినాం. ఇంకోటి అన్బాక్సింగ్ చేద్దాం. ఇది సూపర్ ట్యాంక్. మళ్ళీ ట్యాంక్ కూడా హెవీగా వస్తుంది మనకు, వైట్ కలర్. వాటర్ అయిపోయినా కూడా తెల్లగా ఉంది. ఈరోజు ఒక రైతులు కూడా గమనం జరిగింది. ఆ రైతు అంటే సమయానికి మనకు ఈ షోరూమ్లోకే వచ్చాడు. వేరే పని మీద వచ్చినప్పటికీ ఇతను ఇంతకుముందు ఈ మన ఏ స్ప్రే అంటే మనది అడ్మిరల్ స్ప్రే వాడినాడు. అయితే అతనికి ఉన్న అనుభవం, అతను దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అతను చెప్తున్నాడు. దాని పెర్ఫార్మెన్స్ బాగుందనే విషయాన్ని చెప్తున్నాడు. అదేంటో అతని మాటలున్న విందాం. నా పేరు హుసేన్. అమ్నగల్లు మండలం మొహబాద్, జిల్లా మొహబాద్. అంటే అతను ఆ పంపు ఎంతకాలం వాడుతున్నారు మీరు? పంపు ఇప్పుడు 6 నెలల కింద తీసుకుపోయినా కానీ పంపు ఇప్పుడు మంచిగా నడుస్తుంది. మనకు డీజిల్ లేకుండా నడుస్తుంది. కరెంట్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది, నడుస్తుంది. ఇందులో 2 రోడ్ పెట్రోల్ పోసుకొని దాంట్లో అవసరపడే కంటే ఇది మన హ్యాండిల్ పంపులు కొట్టుకునే కంటే ఇది చాలా నయం అనిపిస్తుంది. నయం ఉంటుంది. మనకి బరువు తక్కువ ఉంటుంది. వీజిగా ఉంటుంది. కలుపు మొక్కలు ఎక్కడ తోటలో కూడా కొట్టుకోవచ్చు, వరాల మీద కొట్టవచ్చు, ఎక్కడైనా కొట్టవచ్చు ఈజీగా. పాత పంపులకి అయితే మనకి ఈ నాదెక్స్ ఎక్కువ రకాలు లేక దాంతో మనం కొట్టుకుంటూ పోయేది. అవునవును. అంటే మనం పవర్ స్ప్రే కొట్టాలంటే బయట కొట్టుకుంటూ పోయి తప్పించి మనకు కావాల్సినట్టుగా పెట్టుకోవడానికి పవర్ తక్కువ ఉంటుంది. కొద్దిగా మెల్లగా కొట్టుకోవాలన్నా ఎట్లా కొట్టుకోవాలన్నా నడుస్తుంది. ఎట్లా కావాలో కొట్టుకోవచ్చు అనమాట. మొత్తానికి ఇప్పుడు ఈ పంపు వాడకం వచ్చే కానీ రైతులకైతే శ్రమ తప్పింది. టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. మళ్ళీ పెట్రోల్ మనకు
ఓ ఎకరం కొడితే 6 లీటర్ పోతుంది. 6 లీటర్ పెట్రోల్ మనం దక్కుతుంది కదా. ఛార్జింగ్ తీసుకుంటే ఒక రోజంతా మనం అవును అంతే కదా. అవును. కాబట్టి మొత్తానికి రైతులకు ఇది ఒక రైతుల పాలట వల్ల చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఈ స్ప్రేయర్ రావడం వల్ల రైతులకు చాలా శ్రమ తగ్గింది. కాబట్టి ఆ ఒక కంపెనీ సరే కంపెనీ ఏదైనప్పటికీ స్ప్రేయర్ల ద్వారా మనకి రైతులకు కొంచెం శ్రమ తగ్గిందని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకప్పటి మాన్యువల్ స్ప్రేయర్కి ఇప్పుడు మీరు చూసిన బ్యాటరీ స్ప్రేయర్కి తేడా చూసారు కదా. ఇది కావాల్సిన వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, సంప్రదించండి. అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఇట్లో మీ శ్రీనివాస్, జై కిసాన్.